శతాబ్దం నుండే తాళాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆ నగరం పేరుగాంచింది. ఆ నగరంలో తయారయ్యే తాళాలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పటికీ ఆ నగరంలో వేలాది మంది తాళాల తయారీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అది మరేదో కాదు, అలీగఢ్. అయితే ఈ నగరం పేరును మార్చేందుకు యూపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ కు తాళాల నగరంగా పేరుంది. అయితే అలీగఢ్ పేరును మార్చే దిశగా యూపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలీగఢ్ నగరం పేరును మార్చడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోని ఈ నగరం పేరును 5 సార్లు మార్చినట్లు చరిత్ర పుటలోనూ వివరాలున్నాయి. 18వ శతాబ్దం నుంచి తాళాల తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా అలీగఢ్ కొనసాగుతోంది. అందుకే దీన్ని తాళా నగరి, సిటీ ఆఫ్ లాక్స్ అని పిలుస్తూ ఉంటారు. అలీగఢ్ నగరంలో తయారయ్యే తాళాలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అలీగఢ్ లో వేలాది మంది తాళాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. తాళాల నగరంగా పేరుగాంచిన అలీగఢ్ నగర పేర్లకు సంబంధించిన చరిత్రలోకి వెళితే ఈ నగరం మొదటి పేరు కాల్. ఈ పేరు తర్వాత సబ్జాబాద్, మహమ్మద్గఢ్, సర్కార్, సబిత్గఢ్, అలీగఢ్ అనే పేర్లను ఈ నగరానికి పెట్టినట్లు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎం వసీం రాజా తెలిపారు. 1775లో ఈ నగర గవర్నర్ గా వ్యవహరించిన జనాఫ్ అలీ ఖాన్ పేరిట అలీగఢ్ పేరు వచ్చినట్టు వసీం రాజా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఇటీవలే బీజేపీ నాయకులు అలీగఢ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు విజయ్ సింగ్ జాదవ్ కలిశారు. అలీగఢ్ పేరును హరిగఢ్ గా మార్చాలని సీఎం కు విజయ్ సింగ్ జాదవ్ విన్నవించారు. ఈ మేరకు ఈ వినతి పత్రాన్ని సీఎం యోగికి సమర్పించారు. తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అలీగఢ్ పేరును మారుస్తామని సీఎం హామీ ఇచ్చారని విజయ్ సింగ్ జాదవ్ వెల్లడించారు. దీంతో అలీగఢ్ పేరు మార్పునకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. మొరాకో దేశానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు ఇబ్నే బతూతా ఈయన 14వ శతాబ్దంలో భారతదేశంలోని అలీగఢ్ సహా చాలా నగరాల్లో పర్యటించారు. ఆయన రాసిన పుస్తకాల ప్రకారం అప్పట్లో అలీగఢ్ కు ఉన్న పేరు సబ్జాబాద్. అలీగఢ్ లో భారీగా పచ్చదనం, మామిడి తోటలు ఉండేవని ఇబ్నే బతూతా పుస్తకాల్లో ప్రస్తావన ఉంది. సబ్జ్ అంటే పచ్చదనం, ఆబాద్ అంటే విలసిల్లడం. పచ్చదనంతో విలసిల్లే ప్రాంతాన్ని సబ్జాబాద్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన లోడీ వంశీకులు 1451 నుంచి 1526 వరకు ఉత్తర భారతదేశంలోని చాలా భాగాన్ని పాలించారు. అప్పట్లో మహమ్మద్ అనే గవర్నర్ అలీగఢ్ ప్రాంతంలో ఉండేవాడు. ఆయన తండ్రి పేరు ఉమర్. 1524-25లో గవర్నర్ మహమ్మద్ కీలక ప్రకటన చేశాడు. ఇక నుంచి అలీగఢ్ ప్రాంతానికి తన పేరే ఉంటుందని వెల్లడించాడు. ఆ విధంగా అలీగఢ్ కు మహమ్మద్గఢ్ అనే పేరొచ్చింది. మొఘల్ పాలనా కాలంలో అక్బర్, జహంగీర్లు జింకలు, తోడేళ్లను వేటాడేందుకు అలీగఢ్ కు వచ్చేవారు. అప్పట్లో అలీగఢ్ చుట్టూ దట్టమైన అడవులు ఉండేవి. ఎక్కడ చూసినా పంట పొలాలే ఉండేవి. ఈ నేపథ్యంలో మొఘల్ పాలకులు అలీగఢ్ ప్రాంతానికి సర్కార్ హోదాను ఇచ్చారు. అలీగఢ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని సర్కార్ పేరుతో సరికొత్త పాలనా జోన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో అందరూ ఈ సిటీని సర్కార్ అని పిలిచేవారు. ఈ ఏరియా నేరుగా మొఘల్స్ పర్యవేక్షణలో ఉండేది. మొఘల్ పాలనా కాలంలో అలీగఢ్ ఏరియాకు గవర్నర్గా సబిత్ ఖాన్ చాలా కాలం పాటు వ్యవహరించాడు. ఆనాడు సబిత్ ఖాన్ ఈ నగరంలో చాలా డెవలప్మెంట్ పనులు పూర్తి చేయించారు. అలీగఢ్ కోటను అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో నగరానికి తన పేరునే పెట్టారు. ఈ విధంగా అలీగఢ్ కు సబిత్గఢ్ అనే పేరొచ్చింది. భారతదేశ తాళాల నగరికి తొలిసారి 1775లో అలీగఢ్ అనే పేరొచ్చింది. అప్పట్లో అలీగఢ్ కోటను నజాఫ్ అలీ ఖాన్ స్వాధీనం చేసుకున్నాడు. దాని పేరును సబిత్గఢ్ నుంచి అలీగఢ్ కు మార్చేశారు. అంటే తన పేరును పెట్టుకున్నాడు. తదుపరిగా బ్రిటిష్ పాలకులు కూడా ఈ సిటీ పేరును మార్చలేదు. నేటి వరకు అలీగఢ్ అనే పేరే కొనసాగుతూ వచ్చింది. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసిన బీజేపీ నాయకురాలు అలీగఢ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు విజయ్ సింగ్ జాదవ్ అలీగఢ్ పేరును హరిగఢ్ గా మార్చాలని విన్నవించడంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. వాస్తవానికి అలీగఢ్ కు చారిత్రకంగా ఎన్నడూ హరిగఢ్ అనే పేరు లేదని చరిత్రకారులు అంటున్నారు. హరిగఢ్ అనే పేరును అలీగఢ్ గా మార్చారనే ప్రచారంలో వాస్తవికత లేదని స్పష్టం చేస్తున్నారు. 1803లో మరాఠాలు, బ్రిటిషర్ల మధ్య అలీగఢ్ యుద్ధం జరిగిందని, దానిలో బ్రిటిష్ వాళ్లే గెలిచారని తెలిపారు. గత 600 ఏళ్ల చరిత్ర పుటలను తిరగేస్తే ఎక్కడా హరిగఢ్ అనే పేరు కనిపించదని చరిత్రకారులు అంటున్నారు.
అలీగఢ్ పేరును మార్చడం వల్ల నగరం మారదని వారు వాదిస్తున్నారు. ప్రతి నగరానికి దానికంటూ సొంత పేరు, సొంత చరిత్ర, సొంత సంస్కృతి ఉంటాయని చరిత్రకారులు అంటున్నారు. అలీగఢ్ కూడా ఒక చారిత్రక పేరు. దానికి స్వీయ గుర్తింపు ఉంది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వలె అలీగఢ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం పేరును మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మరి అలీగఢ్ పేరు మార్పుకు సంబంధించి యోగి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తాళాల నగరంగా పేరుగాంచిన అలీగఢ్ పేరును ఇప్పటికే పలుమార్లు మార్చారు. అయితే ఇప్పుడు మరొకసారి అలీగఢ్ పేరును యూపీ సర్కార్ మార్చనుందనే ప్రచారం నేపథ్యంలో దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.